విరామమే లేకుండా ఎస్ఎల్బీసీ టన్నెల్లో 12 రోజులుగా కొనసాగుతోంది రెస్క్యూ ఆపరేషన్. మరో 2 రోజుల్లో ఒక కొలిక్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తూ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ టీమ్స్ అవగాహన కోసం టన్నెల్ బోరింగ్ మిషన్ డెమో ఏర్పాటు చేశారు. టీబీఎం మిషన్లో ఆపరేటర్లు, ఇంజనీర్లు, కార్మికులు వీళ్ళంతా వర్క్ చేసే ప్లేసులను రెస్క్యూ టీమ్స్కి వివరించారు జేపీ కంపెనీ ఇంజనీర్లు. టీబీఎం మిషన్ 130 మీటర్ల పొడవు, 1500 టన్నుల బరువు ఉంటుంది. మిషన్లో ఎక్కడ హార్డ్ మెటల్ ఉంటుందో జేపీ ఇంజనీర్లు రెస్క్యూ టీమ్స్కి టీబీఎం మిషన్ డెమో తోటి చూపించారు. మరో 2 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ కొలిక్కొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. టీబీఎం మిషన్ డెమోపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో లోపల ఎక్కడైతే టన్నల్ బోరింగ్ మిషన్ ఉందో ఆ టన్నల్ బోరింగ్ మిషన్ ఏ విధంగా ఉందో అని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ డెమో పీస్, ఈ టన్నల్ బోరింగ్ మిషన్ ఇప్పుడు లోపల ఆ సొరంగం లోపల పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. ఒకసారి విజువల్లో చూడండి. ఈ విధంగా ఇక్కడ డెమో ఏర్పాటు చేశారు. అంటే రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి లోపల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అంటే ఈ టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించిన నమూనా ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్న రెస్క్యూ ఆపరేషన్స్ టీమ్స్కి ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. అంటే ఈ విధంగా ఈ టన్నల్ బోరింగ్ మిషన్ ఉంది. ఇది ముందు భాగం. సో ముందు ఈ విధంగా ముందున్న మట్టిని కావచ్చు, అక్కడ ఉన్న రాయిని పూర్తిగా క్రష్ చేసుకుంటూ టన్నల్ బోరింగ్ మిషన్ ఈ విధంగా బయటకు వెళ్తుంది. ఇది ముందు భాగం. సో ఈ ముందు భాగం చూడండి ఏ విధంగా ఉందో. సో ఈ విధంగా లోపల ఉన్న మట్టిని కావచ్చు, రాయిని ఈ విధంగా కట్ చేసుకుంటూ ఇది ముందు భాగం బయటకు వెళ్ళే పరిస్థితి నెలకొంది. సో మొత్తం ఈ టన్నల్ బోరింగ్ మిషను 130 మీటర్ల పొడుగు వరకు ఉంటుంది, 1500 టన్నులు వెయిట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ టన్నల్ బోరింగ్ మిషను పూర్తిగా ధ్వంసం అయిపోయింది. పూర్తిగా విడిభాగాలు చల్లా చెదురుగా అయిపోయి రెస్క్యూ ఆపరేషన్కి పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. చూడండి ఒకసారి విజువల్స్లో చూపిస్తాను. అంటే ఎక్కడ టెక్నీషియన్స్ ఉంటారో, ఎక్కడ పూర్తిగా కార్మికులు ఉంటారన్న పరిస్థితి అయితే మీకు ఒకసారి స్పష్టంగా విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పూర్తి స్థాయిలో ఈ మిషన్ ఈ విధంగా లోపల ఇప్పుడు చిక్కున్న పరిస్థితి నెలకొంది. ఈ ముందు భాగం నుంచి వెనకకు వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఇది వెనక భాగం. ఈ వెనక భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్కి అడ్డంకి పడుతున్న భాగం ఈ వెనక భాగం. సో దీన్ని సౌత్ సెంట్రల్ రైల్వే మెకానిక్ ఇంజనీర్లు గ్యాస్ కట్ ద్వారా ఈ వెనక భాగం ప్రస్తుతానికి కట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడైతే ఆపరేటర్ రూమ్స్కి సంబంధించి ఇవి ఆపరేటర్ రూమ్స్. సో ఇక్కడి నుంచి ఆపరేటర్స్ ఈ మిషన్ అంతా కూడా ఆపరేషన్ చేస్తూ ఉంటారు. బ్యాక్ సైడ్ నుంచి పూర్తిగా ఇటు సెగ్మెంట్లు కాంక్రీట్ సెగ్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఫిల్లింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారంటూ కూడా ఇక్కడ మనకి ఇంజనీర్లు చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇప్పుడు ఈ టన్నల్ బోరింగ్ మిషన్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. విడి భాగాలను కట్ చేసి ఇటు రెస్క్యూ ఆపరేట్ చేయడానికి పూర్తిగా ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ఇంజనీర్లు కావచ్చు ఈ నమూనాను తీసుకొచ్చి ఖచ్చితంగా ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధంగా లోపల ఉంటుంది టన్నల్ బోరింగ్ మిషన్, ఈ విధంగా ఉంది. పార్ట్స్ ఈ విధంగా ఉండే అవకాశం ఉందని కూడా వాళ్ళకి చెప్తున్న పరిస్థితి నెలకొంది. రెస్క్యూ ఆపరేషన్ అయితే 12 రోజులు కొనసాగుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, టీవీ9 ఎస్ఎల్బీసీ.